దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోధా రాజుల చరిత్ర మనము ధ్యానిస్తున్నాం. యోవాషు అనే మహారాజు యొక్క చరిత్రను మనము ధ్యానిస్తున్నాం. యోవాషు అనే మహారాజు మరి మేలు చేసినటువంటి యెహోయాదా కుటుంబానికి చాలా పెద్ద కీడు తలపెట్టడం అనేది జరిగింది. యెహోయాదా కుటుంబములో యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యాను అతడు ఏం చేయించాడండి? చంపించి వేశాడు. కాబట్టి దేవుడు దాన్ని ఘోరమైన పాపముగా అతని యొక్క జీవితంలో దానిని దేవుడు చూడడం జరిగింది. దానికి ప్రతిగా దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ రాయబడింది. మనం చదివితే 23వ వచనం నుంచి చదవండి. 24వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 23వ వచనం నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యోవాషు అలాగే యోవాషు రాజ్యంలో ఉన్న జనులు కూడా జకర్యాను చంపడం అనే దాన్ని ఒక ఘోరమైన పాపముగా ఎంచాడు దేవుడు. రాజుగారితో సహా ప్రజలందరి మీద ఆ దోషాన్ని దేవుడు ఆరోపించడం అనేది జరిగింది. దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త అయినటువంటి జకర్యా మరణానికి కారణమైన వారిని దేవుడు శిక్షించడం అనేది ఇక్కడ జరిగింది. దాన్ని దేవుడు పాపముగా ఎంచాడు కాబట్టి ఆ పాపానికి ప్రతిఫలము మరి దేవుడు రాజుగారికి అలాగే ప్రజలకి కూడా పంపడం అనేది జరిగింది. అక్కడ దేవుని ఎదుట ఉన్న మనిషి రాజా, రాణియా, లేదంటే పాస్టర్ గారా, విశ్వాస, అన్యుడా అని ఎప్పుడు దేవుడు చూడడు. ఎందుకంటే దేవుడికి ఏ విధమైన పక్షపాతము ఉండదు. ఆ మనిషి ఎవరైనా సరే ఆ మనిషి క్రియలను బట్టి వానికి ప్రతిఫలం దేవుడు పంపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ మనిషి క్రియలు మంచివైతే ఆ మనిషి ఎవరైనా సరే ఎప్పుడూ మంచి ప్రతిఫలాన్ని పొందుకోవడం అనేది జరుగుతుంది. ఆ మనిషి ఎవరైనా సరే ఒకవేళ ఆ మనిషి చెడ్డ క్రియలు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ చెడ్డ క్రియల ప్రతిఫలాన్ని ఆ మనిషి పొందుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే మొదటగా యోధా దేశాన్ని, యోధా ప్రజలని, యోధా రాజ్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించేశాడు? శత్రువుకి అప్పగించేశాడు. అక్కడ సిరియా రాజు వచ్చి, సిరియా సైన్యం వచ్చి యోధా దేశం మీద దండెత్తారని రాయబడింది. బైబిల్లో మనం చాలా చోట్ల చూస్తాము. దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేవునికి విరోధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు విధించే శిక్షల్లో చాలా ఎక్కువగా కనబడే శిక్ష శత్రువులకి అప్పగించేయడం. ఇప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవునికి విరోధమైనటువంటి జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇప్పటికీ కూడా శత్రువులకు అప్పగించేయడం అనేది జరుగుతుంది. ఆ శత్రువు అప్పుడైతే మనుషులు వేరే రాజ్యాల రాజులు అవ్వచ్చు, కానీ ఇప్పుడైతే మనుషులు వేరే రాజ్యాల రాజులు కాకపోవచ్చు, కానీ
శత్రువైన అపవాదికి అప్పగించేయడం జరుగుతుంది, శత్రువైన దురాత్మలకు అప్పగించేయడం జరుగుతుంది, శత్రువైన రోగానికి అప్పగించేయడం జరుగుతుంది, శత్రువైన కరువుకు అప్పగించేయడం అనేది జరుగుతుంది, శత్రువైన కష్టాలకు అప్పగించేయడం అనేది జరుగుతుంది. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు వారిని ఖచ్చితంగా ఏదో ఒక శత్రువుకు దేవుడు అప్పగించేయడం అనేది జరుగుతుంది. ఆ శత్రువు వలన ఖచ్చితంగా ఆ మనిషి ఖచ్చితంగా ఎంతో కొంత కీడును అనుభవించడం అనేది జరుగుతుంది. ఆ మనిషి చేసిన పాపాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది, ఆ మనిషి యొక్క క్రియలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎంతో కొంత కీడు, ఎంతో కొంత హాని, ఎంతో కొంత చెడు, ఎంతో కొంత ఆపద, ఎంతో కొంత అనారోగ్యం, ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులు, ఇలాగా రకరకాలైనటువంటి విధానాల్లో ఆ మనుషులు ఖచ్చితంగా కొంచెం కాలము కీడును అనుభవించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, యోవాషు చేసిన పాపాన్ని బట్టి, యోవాషు రాజ్యంలో ఉన్న ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు సిరియా రాజుకి అప్పగించేశాడు. సిరియా రాజు తన సైన్యంతో వచ్చి యోధా దేశం మీద దండెత్తి యోధా రాజ్యాన్ని జయించడం అనేది జరిగింది. అక్కడ చూస్తే సిరియా సైన్యం చాలా తక్కువ మంది ఉన్నా సరే, యోధా సైన్యం చాలా ఎక్కువ మంది ఉన్నా సరే, దేవుడు సిరియా సైన్యం చేతికి దేవుడు అప్పగించేశాడు. ఇదే పరిస్థితి ఒక్కొక్కసారి రివర్స్లో కూడా జరిగింది. అవతల శత్రువులు చాలా ఎక్కువ సైన్యం ఉన్నప్పుడు, దేవుని ప్రజల సైన్యం చాలా తక్కువ ఉన్నప్పుడు, దేవుడు ఆ ఎక్కువగా ఉన్న శత్రు సైన్యాన్ని తక్కువగా ఉన్న దేవుని ప్రజల సైన్యాన్ని చేతికి అప్పగించేయడం అనేది చాలా చోట్ల జరిగింది. అలాగే ఇప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే, దేవుని ప్రజలు చాలా సైన్యం ఎక్కువ మంది ఉన్నారు యూదులు, కానీ సిరియా రాజు చాలా తక్కువ సైన్యంతోనే వచ్చాడు దాడికి. అయినా సరే ఏమైపోయారట, యోధా సైన్యము నిలవలేకపోయారు. చదవండి ఒకసారి, ఏముంది అక్కడ, సిరియన్లు చిన్న దండుతో వచ్చినను, అంటే చాలా తక్కువ సైన్యం వచ్చారు యోధా దేశం మీదకి దండెత్తడానికి. ఎందుకో కారణం అక్కడ రాశాడు. ఎందుకట, యెహోవాను వారు విసర్జించినందుకు. ఎందుకంటే దేవుడు తక్కువ సైన్యమైన శత్రువులు, దేవుడు ఎక్కువ సైన్యమైన యోధా ప్రజలను దేవుడు శత్రువుల చేతికి అప్పగించేయడానికి గల కారణం ఏంటి, యెహోవాను విసర్జించినందున. ఖచ్చితంగా ఏ కాలమైనలో ఉన్న దేవుని ప్రజలైనా సరే దేవునిని విసర్జించడం అనేది జరిగితే ఖచ్చితంగా దేవుడు శత్రువుకి అప్పగించేయడం అనేది చేస్తాడు. దేవునిని విసర్జించడం అనే పని దేవుని బిడ్డలుగా ఉన్నవారు, వారు ఏ యుగంలో వారైనా సరే, దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవునిని విసర్జించడం అనే పని ఎప్పుడూ కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా దేవుడు వారిని శత్రువుకు అప్పగించేయడం అనేది జరుగుతుంది. శత్రువు వల్ల ఖచ్చితంగా విసర్జించిన మనిషి అయితే మనిషి, విసర్జించిన కుటుంబం అయితే కుటుంబం, విసర్జించిన సంఘం అయితే సంఘం, ఎవరైతే వారు దేవుణ్ణి విసర్జించిన వారు ఖచ్చితంగా శత్రువు వలన కీడును అనుభవించవలసిందే. కాబట్టి అక్కడ దేవునిని విసర్జించినందున యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యం యోధా సైన్యం, యోధా రాజ్యములో యోధా సైనికులు, యోధా సైన్యం అతి విస్తారమైన సైన్యం. కానీ సిరియా సైన్యం కొద్ది మందే, సిరియా సైన్యము కొంచెం మందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు శత్రువుకి అప్పగించేస్తే, సిరియా రాజు కొంచెం సైన్యంతో వచ్చి దాడి చేస్తే, వీళ్ళ సైన్యం చాలా ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళు ఏమవ్వలేకపోయారు, ఆ యుద్ధంలో గెలవలేకపోయారు. సిరియా రాజును యోవాషు ఓడించలేకపోయాడు. సిరియా సైన్యాన్ని, అతి విస్తారమైన సైన్యమైన యోధా సైన్యము జయించలేకపోయారు. ఎందుకంటే దేవుడే సిరియా సైన్యానికి యోధా సైన్యాన్ని అప్పగించేశాడు. దానికి కారణం కూడా అక్కడ రాశాడు, యెహోవాను వారు విసర్జించినందున. అప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యోవాషు ఏమయ్యాడు,
గాయాల పాలయ్యాడు. ఏమయ్యాడండి మహారాజు గారు? ఏమయ్యారు? ఆ యుద్ధంలో గాయాల పాలయ్యాడు. యోవాషు ఆ గాయాల వల్ల రోగి అయిపోయాడు, అనారోగ్యం పాలైపోయాడు. ఒంటి నిండా గాయాలు అయిపోతే ఇంక ఇది ఎలాగా చస్తాడులే, మనం పనిగట్టుకుని చంపక్కర్లేదు, ఒంటి నిండా గాయాలు, దెబ్బలు తగిలేసినాయి కదా యుద్ధంలో, ఎలాగా చస్తాడు, అతనే చేస్తాడని చెప్పి సిరియా రాజు ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒంటి నిండా యోవాషుకి ఏమైపోయాయి? యుద్ధంలో గాయాలైపోయాయి. ఆ గాయాల వల్ల చాలా బలహీనుడైపోయాడు. ఆ గాయాల వల్ల మిక్కిలి రోగి అయిపోయాడు. అప్పుడు సిరియా రాజు ఏం చేశాడండి? చంపకుండా, యుద్ధంలో చంపకుండా వదిలేసిపోయాడు, ఎలాగా చస్తాడులే అని చెప్పేసి. అయితే ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది యోవాషు జీవితంలో. ఏంటది? జకర్యాను చంపించినటువంటి పాపము యోవాషు జీవితంలో ఏముండిపోయిందండి? జకర్యా అనబడిన యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యాను, సేవకుడైన అభిషిక్తుడైన దైవజనుడైన జకర్యాను దేవుని మందిరంలోనే రాళ్లతో కొట్టి చంపేయడానికి అతడు అనుమతించాడు కదా. ఆ ఉపకారం చేసిన యెహోయాదా కుటుంబానికి అపకారం చేశాడు చూసారా? ఆ అపకారం అనేది అతని అకౌంట్లో పెండింగ్లో ఉండిపోయింది. ఎవరి అకౌంట్లో? యోవాషు అకౌంట్లో ఏమైంది? పెండింగ్లో ఉండిపోయింది. దానిని బట్టి అక్కడ ఏముంది? నిమిత్తము, జకర్యాను చంపించిన నిమిత్తము, చంపించిన కారణంగా యోవాషు దగ్గర పనిచేసే పనివారే, యోవాషు రాజ్యంలో యోవాషు దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారే యోవాషు మీద తిరగబడి యోవాషు మీద కుట్ర చేసి, అతడు రోగిగా పడక మీద ఉండి లేగలేని స్థితిలో అతడు చావుతో పోరాటం చేస్తూ ఉండగా అతని మీద పడి అతనిని చంపిరి. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇతనికి మరణం దేన్ని బట్టి వచ్చింది? దేన్ని బట్టి వచ్చిందండి మరణం? జకర్యాను చంపించిన దానిని బట్టి మరణం వచ్చింది. యెహోవాను విసర్జించిన దానిని బట్టి శత్రువు వీరి రాజ్యాన్ని జయించడం అనేది జరిగింది. రోగి అయిపోయాడు, గాయాల పాలైపోయాడు, మహారాజుగా ఉన్నవాడు మంచం పట్టేశాడు. దేవుడి ఎదుట ఎవడూ నిలవలేడు. మనుషులు నేను చాలా గొప్పవాడిని, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, నేను చాలా బలమైన అభిషేకం కలిగిన వాడిని, లేదంటే నేను చాలా పెద్ద సేవకుడిని అని చాలా గర్విస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తేడా వస్తే అది ఏది కూడా ఉండదు దేవుడి దగ్గర. వాడు చాలా గొప్ప సేవకుడైనా దేవునికి విరోధమైన పాపం చేస్తే మంచం పట్టించేస్తాడు దేవుడు, మరణానికి అప్పగించేస్తాడు దేవుడు. వాడు చాలా భక్తిపరుడైనా దేవునికి విరోధంగా పాపం చేస్తే మంచం పట్టించేస్తాడు, మరణానికి అప్పగించేస్తాడు. వాడు చాలా గొప్ప ఆత్మపూర్ణుడు, ఆత్మ వరాలతో పనిచేస్తున్నవాడైనా సరే దేవునికి విరోధమైన పాపాలు చేస్తే వాడిని మంచం పట్టించేస్తాడు, వాడిని ఖచ్చితంగా మరణానికి అప్పగించేస్తాడు. ఎవరు ఏంటి అన్నది ఎప్పుడూ దేవుడు చూడడు. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత అభిషేకం కలిగిన వాడు, ఎన్ని వరాలు కలిగిన వాడు, ఎంత గొప్ప సేవ చేస్తున్నవాడు, ఇలాంటివి ఏవి కూడా దేవుడి దగ్గర కుదరవు, దేవుడి దగ్గర ఉండవు. దేవుడు వాటిని చూడడు ఎప్పటికీ కూడా. దేవుడు ప్రతి మనిషిలోనూ చూసేది ఏంటంటే వాని క్రియలు. ఎవరైనా సరే దేవుడు చూసేది ఏంటి అంటే వాని క్రియలు. అవి మంచివైతే మంచి ప్రతిఫలం, అవి చెడ్డవైతే చెడ్డ ప్రతిఫలం తప్ప ఇంకా ఏ మాత్రము వేరేగా ఏమీ పక్షపాతం అనేది దేవుడు కలిగి ఉండేవాడు కాదండి. దావీదు అంతటోడికే పాపం చేసినప్పుడు దేవుడు ఏ మాత్రము కూడా క్షమాపణ ఇవ్వలేదు. 2 పాపాలు చేస్తే 4 శిక్షలు దేవుడు విధించాడు. దావీదంత గొప్ప దేవుడికి ఇష్టుడైన వాడికే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పిల్లలు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే దేవుడి చేతుల్లో నుంచి తప్పించుకోవడం అనేది జరగదు ఎప్పటికీ.
కొన్ని రోజులు ఒకవేళ దేవుడు దీర్ఘశాంతంతో చూడొచ్చేమో, కానీ కొన్ని రోజులు సహనంతో ఆ మనిషి దేవుడికి విరోధంగా పాపాలు చేస్తున్న సహనం కలిగి ఉండొచ్చేమో, కానీ మారు మనసు పొందడానికి కొంచెం సమయం ఇవ్వచ్చేమో, కానీ ఒకరోజు ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఆ మనిషి మీదకి, ఆ మనుషుల మీదకి దిగిపోవడం అనేది జరుగుతుంది. అమ్మా ఆ పిల్లల్ని పట్టుకోండి అమ్మా. ఎవరు బాబు? పట్టుకోవాలి, పిల్లల్ని పట్టుకుని ఉండాలి. మీరు బయట కూర్చునేది ఎందుకంటే పిల్లల్ని పట్టుకుని ఉండడం కోసం. పిల్లల లోపల వదిలేసి మీరు బయట కూర్చుంటే ఎందుకు ప్రతిఫలం? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా యోవాషు ఏమయ్యాడండి? మరణము పొందాడు. ఏమయ్యాడు? ఎవరతను? మహారాజు. కానీ ఎలాంటి చావు వచ్చింది? శుభ్రంగా ఒంటి నిండా గాయాలైపోతే మంచం పట్టేస్తే దిక్కు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ దిక్కులేరు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన రోగాలు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన అపాయాలు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన కీడులు ఒకవేళ పోవాలంటే దేవుడే తీయాలి తప్ప వాటిని పోగొట్టే శక్తి కలిగిన వాడు భూమి మీద వేరేవాడు ఎవడు ఉండడు. ఎంతమంది ఎన్ని రకాల వైద్యాలు చేసినా ప్రయోజనము కనబడదు. ఎన్ని రకాలుగా మందులు వాడినా ప్రయోజనం కనబడదు. ఎన్ని లక్షలు డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం కనబడదు. ఎంత గొప్ప గొప్ప సేవకులు ప్రార్థన చేసినా ప్రయోజనము కనబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోవాషు చాలా రోజులు గాయాలతో రోగి అయిపోయి, అనారోగ్యం పాలైపోయి, వేదన పడి అలా మంచం మీద అలాగే ఇంకా ప్రాణాలతో అలా పోరాడుతూ ఉన్నాడు. పూర్తిగా చచ్చిపోలేదు, మంచం పట్టేశాడు. ఈ లోపల అతనికి దేవుడు విధించిన శిక్ష ఏంటంటే, ఆ జకర్యాను చంపిన పాపాన్ని బట్టి మరణశిక్ష విధించాడు. అతని దగ్గర పనిచేసే అతని సేవకులే అతని మీద కుట్ర చేసి అతన్ని చంపేసేలాగా దేవుడు వారిని రేపుకున్నాడు, వాళ్ళని లేపుకున్నాడు. ఆ సేవకులు ఆ పనివారు వచ్చి ఏం చేశారు? మంచం మీద పడి ఉన్నటువంటి యోవాషుని ఏం చేశారు? చంపేశారు. ఆ విధంగా యోవాషు చరిత్ర ముగిసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభం ఎంత గొప్పగా ఉంది యోవాషుది. యోవాషుని దేవుడు ఎంత కనికరం చూపించి, ఎంత జయ చూపించి, ఎంత జాలి చూపించి, ఎంత గొప్పగా దేవుడు ప్రేమించి, అందరూ చచ్చిపోయినా సరే యోవాషును చంపకుండా దేవుడు కాపాడాడు. అతల్య అందరినీ ఊచకోత కోసేస్తుంటే యోవాషుని ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడే పనిలో యెహోయాదాను అలాగే అతని భార్యను ఉపయోగించుకున్నాడు తప్ప కాపాడిందైతే వారు కాదు. అతను బతికున్నాడంటే దానికి కారకుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు అతడు చనిపోయాడంటే దానికి కారకుడు ఎవరు? దేవుడే. ఆ రోజు అతడు బతకడానికి కారణం దేవుడే. ఈరోజు యోవాషు చనిపోవడానికి కూడా కారణం ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుని కృపకు పాత్రుడుగా ఉన్నాడు, ఈరోజు దేవుని శిక్షకు పాత్రుడుగా అయిపోయాడు. ఆ రోజు దేవుడు దయకు పాత్రుడిగా ఉన్నాడు, దేవుని కనికరానికి పాత్రుడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు, దేవుని కోపానికి పాత్రుడైపోయాడు, దేవుని శిక్షకు పాత్రుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఏటి రాజులు, రాణులు, ఐశ్వర్యవంతులు, డబ్బు ఉన్నవాళ్ళు, ప్రార్థనాపరులు, అభిషిక్తులు, సేవకులు ఇలాంటివేవి పనిచేయవు దేవుడి దగ్గర. కాబట్టి యోవాషు చరిత్ర ఆ విధంగా ముగిసింది. కాబట్టి యోవాషు చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు చేసిన వారికి కీడు చేయకూడదు, ఉపకారం చేసిన వారికి అపకారం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని అభిషేకం ఉన్నటువంటి వారి జోలికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని ఆత్మతో నింపబడి దేవుని అభిషేకంతో వాడబడుతున్న వారి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే మరణం అనే దాన్ని చూడవలసి వస్తుంది చివరికి. ఒకవేళ వెళితే చివరికి యోవాషు ముగింపు ఎలాగుందో అదే ముగింపును మనం కూడా పొందవలసి వస్తుందేమో ఒకవేళ. కాబట్టి యోవాషు చరిత్ర ఆ విధంగా ముగిసిందండి. తర్వాత ఎవరు రాజు అయ్యారు?
పాతిపెట్టలేదట. సమాధుల్లో, రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదట. ఎందుకంటే అతడు దేవునికి విరోధి అయిన దుష్టుడిగా ఉన్నాడు కాబట్టి. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఎవరు అతన్ని చంపిన వారి పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఆ, ఉమ్. చూడండి, యోవాషు చరిత్రలో ఒక మంచి పని ఒకటి చేశాడు. ఏంటి అతడు చేసిన మంచి పని? ఒకానొకప్పుడు ఏంటండి, దేవుని మందిరాన్ని బాగు చేశాడు కదా. అతడు చేసిన మంచి పని ఏంటి? దేవుని నివాస స్థలముగా ఉన్న దేవుని మందిరం శిథిలావస్థలో ఉంటే దాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. దేవుడు దేవుని మందిరాన్ని యోవాషు బాగు చేయించినప్పుడు చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు. కానీ యోవాషుకు మరణశిక్ష విధించినప్పుడు దేవుడు అతడు చేసిన మంచి పనిని జ్ఞాపకం చేసుకున్నాడా? యోవాషుని దేవుడు శిక్షించినప్పుడు, యోవాషుని దేవుడు శత్రువు చేతికి అప్పగించేసినప్పుడు, యోవాషు గాయాలైపోయి మంచం పట్టేసినప్పుడు, యోవాషు సేవకులే యోవాషు మీద కుట్ర చేసి అతన్ని చంపేసినప్పుడు, దేవుడు అతడు చేసిన మంచి పని ఏదైతే ఉందో, అతడు దేవుని మందిరాన్ని బాగు చేయించిన గొప్ప మంచి పని ఏదైతే ఉందో, దేవునికి సంతోషాన్ని ఇచ్చిన మంచి పని ఏదైతే ఉందో, దానిని జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు. ఆ మంచి పనిని జ్ఞాపకం చేసుకుని ఈ చెడ్డ పని చేసినప్పుడు క్షమించి వదిలేయలేదు దేవుడు. ఆ మంచి పనిని జ్ఞాపకం చేసుకుని ఒక పాపం అతని జీవితంలో జరిగినప్పుడు ఆ పాపాన్ని, పోన్లే నా మందిరాన్ని బాగు చేయించాడు కదా, ఎంతో శిథిలమైపోయిన నా మందిరాన్ని ఈ యోవాషే కదా బాగు చేయించాడు, ఇతనే పూనుకోపోతే ఆ మందిరం బాగయ్యేదేటి, నా మందిరాన్ని బాగు చేయించాడు కాబట్టి ఇతడు చేసిన ఈ పాపాన్ని క్షమించి వదిలేద్దాములే అని అనుకోలేదు దేవుడు. అనుకున్నాడా? మంచి పనులు మంచి పనులే, చెడ్డ పనులు చెడ్డ పనులే. మంచి పనులకు మంచి ప్రతిఫలం అప్పుడే వచ్చేస్తుంది, చెడ్డ పనులకు చెడ్డ ప్రతిఫలం కూడా అప్పుడే వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హిజ్కియా మరణం అవుతాడని చెప్పినప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా నీతి క్రియలు యథార్థంగా నేను నడుచుకున్న ప్రవర్తన, నా నీతి క్రియలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడా? చేసుకునే దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి విరోధమైన పాపాలు, తప్పులు, అపరాధాలు, పొరపాట్లు లేకుండా యథార్థత ఉండి దేవుని వాక్యానుసారమైన క్రియలు ఒకవేళ ఉంటే తప్పకుండా మనకి ఏ అపాయం వచ్చినా దేవుడు ఖచ్చితంగా మన యథార్థతను, మన భక్తిని, మన నీతి క్రియలను, మన వాక్యానుసారమైన ప్రవర్తనను అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుతాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆఖరికి అది మరణమైనా సరే, ఆఖరికి అది దేవుడి చిత్తంలో డిక్లేర్ అయిపోయినా సరే, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తప్పించడం అనేది, దాని నుంచి విడిపించడం అనేది కూడా దేవుడు చేస్తాడు. కానీ ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి విధానం ఒకవేళ ఉంటే ఏవి జ్ఞాపకంలోకి రావు. ఏది జ్ఞాపకంలోకి వస్తుంది? విరోధమైన ప్రవర్తనే జ్ఞాపకంలోకి వస్తుంది, విరోధంగా చేసిన పాపమే జ్ఞాపకంలోకి వస్తుంది, దేవునికి విరోధంగా జీవించిన జీవితమే జ్ఞాపకంలోకి వస్తుంది తప్ప అంతకుముందు కొన్ని మంచి పనులు, కొన్ని దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి నచ్చిన పనులు, దేవుడు మెచ్చిన పనులు ఎన్ని జరిగినా మన ద్వారా అవేవి కూడా దేవుడు శిక్ష విధించేటప్పుడు జ్ఞాపకంలోకి రావు. దేవుడు ఆ మనిషి మీద తన కోపాన్ని, తన ఉగ్రతను ఆ మనిషి మీద కుమ్మరించేటప్పుడు అవేవీ జ్ఞాపకానికి రావు. దేవుడు ఆ మనిషి పాపాన్ని బట్టి ఆ మనిషికి శత్రువుకి అప్పగించేసినప్పుడు ఏది జ్ఞాపకంలోకి రాదు. ఖచ్చితంగా అప్పుడు దేవుని మైండ్లో ఏది ఉంటుందంటే ఆ మనిషి విషయంలో ఆ మనిషి చేసిన పాపమే ఉంటుంది. ఏది ఉంటుందండి దేవుని మైండ్లో?
ఆ మనిషి చేసిన పాపమే మైండ్లో ఉంటుంది. ఆ మనిషి చేసిన పాపాన్ని బట్టే అక్కడ ఏదైతే పంపాలనుకుంటాడో అది పంపేస్తాడు తప్ప, అంతకుముందు ఏదేదో జరిగి ఏయేయో మంచి పనులు జరిగాయంటే ఏ జ్ఞాపకంలోకి రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోవాషు చరిత్ర అలాగా ముగిసింది. తర్వాత ఎవరు రాజు అయ్యారట? అతని కుమారుడు అమజ్యా. ఎవరండి? అమజ్యా రాజు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో రాజు అండి ఈయన అమజ్యా? 9వ రాజు. ఎన్నో రాజు అండి? 9వ రాజు పేరేంటి? అమజ్యా. 9వ రాజు పేరు ఏంటండి? అమజ్యా. ఈ అమజ్యా పరిపాలన చేసిన కాలము బైబిల్లో రాయబడింది 29 సంవత్సరాలు. అమజ్యా ఎన్ని సంవత్సరాలు మహారాజుగా ఉన్నాడు? యోధా రాజ్యంలో 29 సంవత్సరాలు మహారాజుగా ఉన్నాడు. అమజ్యా అనగా యెహోవా శక్తిమంతుడు అని అర్థం. అమజ్యా అనే పేరుకు అర్థం ఏంటండి? యెహోవా శక్తిమంతుడు అని అర్థమిచ్చే పేరు కలిగిన వాడు ఎవరు? అమజ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అమజ్యా గురించి మనం చూడాలనుకుంటే మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు అమజ్యా కొరకు రాయబడి ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. అలాగే 2వ దినవృత్తాంతాల్లో 25వ అధ్యాయంలో ఈ అమజ్యా గురించి రాయబడి ఉంటుంది. 2వ దినవృత్తాంతములలో 25వ అధ్యాయంలో అమజ్యా గురించి రాయబడిన మాటలు మనకి కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూద్దాం అమజ్యా గురించి రాయబడిన విషయాలు. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 1 నుంచి చదవండి. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 1 నుంచి. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు మహారాజు అయ్యాడు. అతని వయసు ఎంతండి? 25 సంవత్సరాల వయస్సులో మహారాజు అయ్యాడు. తర్వాత అతడు మహారాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? యోధా రాజ్యాన్ని 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు. ఆమె తల్లి పేరు కూడా అక్కడ రాయబడి ఉంది. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడట, కానీ పూర్ణ హృదయంతో యెహోవాని ఏం చేయలేదండి. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆ మాటను బట్టి ఏంటండి? చెప్పండి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలి. యథార్థవంతుడుగా ఉన్నాడు, కానీ పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. అంటే భక్తుడుగా ఉంటే సరిపోదు, కానీ పూర్ణ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. విశ్వాసిగా ఉంటే సరిపోదు, కానీ దేవునికి శిష్యుడిగా ఉంటే సరిపోదు, కానీ దేవుడికి భక్తుడిగా ఉంటే సరిపోదు, కానీ దేవుని మందిరంలో దేవుణ్ణి సేవించే ఒక మనిషిగా ఉంటే సరిపోదు, కానీ బతికినంత కాలము కూడా పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించాలట. ఏంటండి? ఈనాడు క్రైస్తవుల్లో అమజ్యా లాంటి వారే చాలా ఎక్కువ మంది ఉంటారు. క్రైస్తవ సమూహాలలో, క్రైస్తవ జనాంగాల్లో ఎవరుంటారండి? అమజ్యా లాంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది. అంటే ఏంటి? భక్తి చేస్తారు, కానీ విశ్వాసముగా ఉంచి వెంబడిస్తారు, కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించేవారిగా ఉండరు చాలామంది. క్రైస్తవ సమాజంలో అమజ్యాలే చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
నువ్వు భక్తుడు అయ్యావు చాలు, నువ్వు విశ్వాసం అయ్యావు చాలు, నువ్వు నా శిష్యుడు అయ్యావు చాలు, నువ్వు నా బిడ్డ అయ్యావు చాలు, నువ్వు నా దాసుడు అయ్యావు చాలు, నువ్వు నా స్నేహితుడు అయ్యావు చాలు అని అనుకునేవాడు కాదు ఆయన. ఏమనుకుంటాడు? నువ్వు నన్ను బతికినంతకాలము ఎలాగా చేయాలి? హృదయపూర్వకంగా నన్ను సేవించాలి, హృదయపూర్వకంగా నన్ను వెంబడించాలి, పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాలి. ఎవరంటే దేవుడికి ఇష్టం అంటే భక్తులుగానే ఉండిపోయిన వారు కాదు, కేవలము విశ్వాసులుగా మాత్రమే ఉండిపోయిన వారంటే దేవుడికి ఇష్టం కాదు. కానీ ఒక స్టెప్ పైకి వెళ్ళిన వారు, పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించేవారుగా ఎవరైతే ఉంటారో వారంటే దేవుడికి ఎంతో ఇష్టం. వారిని దేవుడు హిజ్కియాను కాపాడినట్లుగా కాపాడుతూ ఉంటాడు. వారిని దేవుడు ఎంతో గొప్పగా రక్షిస్తూ ఉంటాడు, యెహోషాపాతును రక్షించినట్లుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్ణ హృదయంతో నన్ను అనుసరించలేదట. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? ఎవరిచ్చిన సాక్ష్యం? దేవుడిచ్చిన సాక్ష్యం అమజ్యా గురించి. చదవండి. ముందు రాజు అవగానే ముందు ఎవరిని చంపేసేటట్టండి? అతని తండ్రి అయిన యోవాషును కుట్ర చేసి చంపేశారు కదా ఇద్దరు సేవకులు. మంచం మీద పడి ఉండగా ఇద్దరు పనోళ్ళు చంపేశారు, చూసారా? ఆ ఇద్దరినే ముందు ఏం చేశాడట? ఇతడు మహారాజు అవగానే మా నాన్నను చంపేశారు అని చెప్పి కోపంతో ఏం చేశారు? కానీ మీ నాన్నను చంపింది వాళ్ళిద్దరూ కాదు. ఎవరు? ఏంటండి? దేవుడిని చంపగలడా? ఇప్పుడు వాళ్ళ నాన్నను చంపింది వాళ్ళిద్దరా, లేదంటే వాళ్ళ నాన్న చంపింది దేవుడా? ప్రతి పనికి దేవుడు మనుషుల్ని వాడుకోవడం ఆయనకి అలవాటు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఏది చేయడు. ఆయన చేసే ప్రతి పనికి భూమి మీద మనుషుల్ని కొంతమందిని వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన తండ్రి చావు కారణం దేవుడు. అతని తండ్రికి మరణశిక్ష విధించింది దేవుడు. అయితే ఆ మరణశిక్ష అమలు చేసినప్పుడు మాత్రం ఒక ఇద్దరు పనోళ్ళని దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు ఇతడు తండ్రి మరణాన్ని బట్టి కోపంతో రగిలిపోయాడు. అదే దేవుడి మీద రగలగలడా? తండ్రి మరణాన్ని బట్టి మరణశిక్ష ఆ ఇద్దరు మనుషులకు విధించగలిగాడు. కానీ అతని తండ్రి మరణానికి అసలైన కారకుడైన దేవుడిని ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడు. కానీ అతని చేతుల్లో పదవి ఉంది కాబట్టి వెంటనే ఏం చేశాడు? తండ్రిని చంపిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకుని మొత్తానికి వాళ్ళిద్దరిని చంపేశాడు, పగ తీర్చుకున్నాడు. తర్వాత చదవండి. ఆ ఇద్దరు సేవకులు పిల్లల్ని మాత్రం ఈ రాజుగారు అయిన అమజ్యా ఏం చేయలేదండి? చంపించలేదు. ఆ ఇద్దరినే చంపించాడు తప్ప ఆ కోపంతో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా చంపించడం అనే పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏం చేశారులే, చంపింది నా తండ్రిని చంపింది వీళ్ళిద్దరే కదా, పాపం చేసిన వాడే మరణం పొందాలి కాబట్టి వీళ్ళిద్దరే మరణము చావాలని చెప్పాడు. వాళ్ళ పిల్లల్ని మాత్రం అతడు చంపించకుండానే వాళ్ళని విడిచిపెట్టేశాడు. మొత్తానికి అమజ్యా రాజు అయిన తర్వాత అతని రాజ్యంలో 3 లక్షల మంది సైన్యాన్ని అతడు సిద్ధం చేసుకోగలిగాడండి. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో రాజులైన వెంటనే ఫస్ట్ ఎవరిని బాగా పటిష్టం చేసుకునేవారంటే సైన్యాన్ని. ఎందుకంటే వేరే రాజ్యాల వారు ఎక్కువగా దాడులు చేయడం అనేది ఆ కాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. వేరే రాజ్యాల వాళ్ళు దండెత్తి, వేరే రాజ్యాల వాళ్ళు యుద్ధాలకు వచ్చి, వేరే రాజ్యాల వాళ్ళు వీళ్ళ మీద దండెత్తి వీళ్ళని
ఇచ్చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేది. కాబట్టి రాజులు ఎక్కువగా దృష్టి దేని మీద పెట్టేవారంటే సైన్యం మీద పెట్టేవారు. రాజుగా మారినవాడు, రాజుగా కుర్చీ ఎక్కిన ప్రతివాడు ఫస్ట్ దృష్టి సైన్యం మీద పెట్టడం, ఫస్ట్ దృష్టి సైన్యం మీద పెట్టి సైన్యాన్ని బలపరచుకోవడం అనేదే ఎక్కువ మంది చేసేవారు ఆ కాలంలో. ఎందుకంటే శత్రువు వేరే రాజ్యం యొక్క రాజు, వేరే రాజ్యం యొక్క సైన్యం ఏ క్షణంలో మీద పడిపోతారో తెలియదు. కాబట్టి ఫస్ట్ సైన్యాన్ని బలపరుచుకునేవారు. ఈ అమధ్య కూడా ఫస్ట్ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. ఎంతమందిని తయారు చేసుకున్నాడట? మంచి యుద్ధ వీరులు 3,00,000 మందిని. ఎంతమందినండి? యోధా బెన్యామీను గోత్రం వారే, 2 గోత్రాలే కదా వీళ్ళకి. ఆ 2 గోత్రాల్లోనే ఎన్ని లక్షల మందిని తయారు చేశాడండి? 3,00,000 మందిని సైన్యాన్ని తయారు చేశాడంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఉన్నదే చాలా తక్కువ జనాంగం వాళ్ళు, 2 గోత్రాల వారు. అందులో 3,00,000 మందిని యుద్ధ సూర్యులను తయారు చేసి సైన్యంగా ఉంచుకున్నాడట. మంచిది. అతడు 200 మణుగుల వెండి ఇచ్చి ఇశ్రాయేలీల సైన్యములో 1,00,000 మందిని డబ్బుకు కుదుర్చుకున్నాడు. ఇశ్రాయేలీలు వారు అంటే ఎవరు? అవతల ఉన్న 10 గోత్రాల జనాంగంలో 1,00,000 మందిని 200 మణుగులు వెండి ఇచ్చి ఏం చేసేకున్నాడటండి? తన సైన్యంలో అతడు కుదుర్చుకున్నాడట. అంటే వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ సైనికులు అనమాట. ఈ తీసుకున్న వెండి కోసం వచ్చి ఏం చేస్తారు? వీళ్ళ తరపున యుద్ధం చేస్తారు. తీసుకున్న డబ్బు, తీసుకున్న బంగారం, తీసుకున్న వెండి ఏదైతే రాజుగారు ఇచ్చారో ఆ డబ్బును బట్టి, ఆ బంగారాన్ని బట్టి, ఆ వెండిని బట్టి ఏం చేస్తారు? ఆ అవతల వాళ్ళు వచ్చి ఈ రాజుగారి పక్షంగా శత్రువులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యుద్ధము చేస్తారన్నమాట. అయితే 200 మణుగులు వెండిచ్చి కుదుర్చుకున్న వారు ఎవరో 1,00,000 మంది. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? అప్పటికి ఇశ్రాయేలీలు అంటే దేవుని దృష్టిలో ఎవరు? శాపగ్రస్తులు. ఎవరండి ప్రజెంట్? ఎప్పటి నుంచి శాపగ్రస్తులు అయిపోయారు 10 గోత్రాల ఇశ్రాయేలీలు? యెరోబాము కాలం నుంచి 10 గోత్రాల ఇశ్రాయేలీలు యెరోబాము కాలం నుంచి ఎలాగున్నారు? శాపగ్రస్తులుగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి యెహోవాను విసర్జించడం మానేసి యెరోబాము నిలబెట్టిన 2 తోళ్లను పూజించడం మొదలుపెట్టారు. ఇంకా వేరే వారిని ఎవరినో పూజించడం అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. అంతకుముందు ఎవరు? దేవుని జనాంగం. కానీ ప్రజెంట్ ఎవరు? శాపగ్రస్తులు. చాలామంది క్రైస్తవుల్లోనూ దేవుని సేవకుల్లో కూడా ఇలాగే ఒకప్పుడు దేవుని జనాంగంగా ఉన్నవారు తర్వాత కాలంలో దేవునికి శాపగ్రస్తులుగా మారిపోతూ ఉంటారు. అంతకుముందు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారుగా ఉన్నవారు, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నవారు, దేవుని సొత్తుగా ఉన్నవారు, దేవుని స్వాస్యంగా ఉన్నవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు తర్వాత కాలంలో కొంతమంది ఎలా మారిపోతారండి? శాపగ్రస్తులుగా మారిపోతారు. దేవుని పిల్లలు కూడా శాపగ్రస్తులుగా మారిపోతారా? మారిపోయే అవకాశాలు ఉన్నాయా? దేవుని పిల్లలుగా మారిన వారు ఇంక శాపగ్రస్తులుగా మారరేమో. దేవుని జనాంగంగా మారిన వారు శాపగ్రస్తులుగా మారరేమో. మారతారంటారా? మారతారా? ఎలా మారతారు? దేన్ని బట్టండి? వారి పాపాలను బట్టి. దేన్ని బట్టండి? వారి పాపాలను బట్టి, వాళ్ళ యొక్క దేవుని వాక్యానికి విరుద్ధమైన క్రియలను బట్టి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి చేసిన ప్రవర్తనను బట్టి దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని భక్తులుగా ఉన్నవారు, దేవుని శిష్యులుగా ఉన్నవారు కూడా చాలామంది ఎలా మారిపోతారండి? శాపగ్రస్తులుగా మారిపోతారు. ఎలా మారిపోతారు? శాపగ్రస్తులుగా మారిపోతారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏ దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఎవరు? ఇస్కరియోతు యోధ దేవుడు శిష్యుడిగా అతన్ని ఏర్పరచుకున్నప్పుడు అతను ఎవరు? వాళ్ళందరికీ ఒక పేరు ఉంది.
అపోస్తులుడు ఉన్నాడా? అపోస్తులుల్లో ఇస్కరియోతు యోధా కూడా తర్వాత ఉన్నాడా? ఫస్ట్ ఉన్నాడా? తర్వాత ఎందుకు లేడు? శాపగ్రస్తుడైపోయాడు. ఎందువల్ల? ఏం చేసి? పాపం చేసి. పాపం చేయడం వల్ల దేవుడి చేత ఎన్నుకోబడిన అపోస్తులుడు కూడా, దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులుడైన వాడు కూడా తన పాపాన్ని బట్టి తర్వాత ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. తర్వాత ఏమైపోయాడు? తన పాపాన్ని బట్టి అతడు మరణించాడు. తర్వాత ఏమైపోయాడు? తన పాపాన్ని బట్టి ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. ఎవరు మొదట అతడు? అపోస్తులుడు. ఎవరండి? అపోస్తులుడు. కాబట్టి అందుకనే బైబిల్లో రాయబడింది, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభం అందరిది బాగానే ఉంటుంది, క్రైస్తవ ప్రారంభం అందరిది బాగానే ఉంటుందండి. కానీ ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికే చాలామంది జల్లుల్లో జల్లించేస్తే నూక ఎలాగా, పిండి ఎలాగా వేరైపోద్ది, అలాగా కొంతమంది నూకలాగా మిగిలిపోతారు జల్లెడి పైన. ఏది దిగుతుంది జల్లెడితో జల్లిస్తే? ఆడవాళ్ళు కదా, మీరు చెప్పండి. జల్లెడితో జల్లిస్తే ఏది కిందకి దిగుతుంది, ఏది బిలం జల్లెడిలో ఉండిపోద్ది? ఏంటండి? పిండి అంతా కిందకి దిగిపోద్ది, నూక రాళ్ళు ఇవన్నీ జల్లుల్లో ఉండిపోతాయి. జల్లుల్లో మిగిలిపోయిన దాన్ని మీరు ఏం చేస్తారు? పెట్టులో వేసి దాసి వంట చేస్తారు. దాంతో ఏం చేస్తారు? జల్లుల్లో మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తారు? అవతలకి ఇసిరేస్తారు. కింద పిండి ఏదైతే ఉందో దాన్ని వంటకి వాడతారు. సేమ్ దేవుడి పని కూడా అదే. దేవుడు కూడా అదే చేస్తాడు, జల్లిస్తూ ఉంటాడు. జల్లిస్తే పిండిలాగా చాలామంది పిండి లాంటి వాళ్ళు కిందకి దిగుతారు, వాళ్ళు పరలోకానికి పాత్రలు అవుతారు. కానీ కొంతమంది జల్లుల్లో ఉండిపోతారు. వాళ్ళని దేవుడు ఇలాగ ఇసిరితే ఎక్కడ పడతారు? అగ్నిగుండములో పడతారు. దేవుడు ఏం చేస్తాడండి? మనం ఎలా అయితే జల్లుల్లో ఉన్నదాన్ని టక్కని ఇసురుతాము, ఆ మిగిలిపోయిన నూకని, చెత్తని, దాన్ని, ఆ రాళ్ళని, అలాగే ఆయన ఎక్కడికి విసురుతాడండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదట అపోస్తులుడే, కానీ తర్వాత శాపగ్రస్తుడైపోయాడు. మొదట రక్షించబడిన వాడే, మొదట యేసుక్రీస్తు ప్రభువుతో బాప్తిసం తీసుకున్నవాడు. ఎవరితో బాప్తిసం తీసుకున్నాడు? మామూలుడితోనా? ఎవరితో? యేసయ్యతో. అపోస్తులైన మొదటి 12 మందికి బాప్తిసం ఇచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. ఆ 12 మందికే ఇచ్చాడు ఆయన బాప్తిసాలు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. మళ్ళా యేసుక్రీస్తు ప్రభువుతో బాప్తిసం తీసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎన్నుకోబడిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభు అపోస్తులుడిగా అంగీకరించిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి మనం దేవుడిని నమ్ముకున్నాము, మనం చర్చికి వెళ్తున్నాము, మనం బైబిల్ పట్టుకున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము పరలోకానికి వెళ్తాం, ఖచ్చితంగా మనం నిత్య జీవనంలో ఉంటాం, ఖచ్చితంగా దేవుడితో ఉంటాం అనుకుంటే అది అజ్ఞానమే. ఒకవేళ ఇస్కరియోతు యోధా జీవితంలో ప్రవేశించినట్లుగా మన జీవితంలో కూడా పాపం ప్రవేశిస్తే ఖచ్చితంగా మనము ఏమవుతాము? శాపగ్రస్తులం అవుతాము. ఖచ్చితంగా ఆ శాపం మనం చచ్చిపోయే వరకు కొనసాగితే ఖచ్చితంగా ఏమవుతాము? ఖచ్చితంగా అగ్నిగుండం పాలు అవ్వవలసిందే. యేసుక్రీస్తు ప్రభువుతో బాప్తిసం తీసుకున్నవాడే నరకంలో ఉంటే, మామూలు పాస్టర్లతో బాప్తిసం తీసుకున్న మనం ఎక్కడ ఉంటాము? ఒకవేళ మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా పాపము అనేది ప్రవేశిస్తే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మధ్య ఏం చేశాడు? చదవండి, కంటిన్యూ. ఏ పని నచ్చలేదు? ఆ మధ్య చేసిన పని ఏది? పని నచ్చలేదు ఎవరికి? దేవుడికి. చూడండి, కొన్ని పనులు మనకు నచ్చుతాయి, కానీ మనకు నచ్చిన ప్రతి పని దేవునికి నచ్చదు. మనకు నచ్చి మనం చాలా పనులు చేసేస్తాం, కానీ అందులో కొన్ని పనులు దేవుడికి నచ్చవు. నచ్చకపోతే
నచ్చలేని పని గురించి దేవుడు నీకు తెలియపరిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఎంత నచ్చిన పని అయినా అది దేవుడికి నచ్చలేదు కాబట్టి దాన్ని చేయడానికి వీలు లేదు. 1,00,000 మందిని 200 మణుగులు వెండికి ఇచ్చి 1,00,000 మందిని ఇశ్రాయేలీల సైన్యంలో నుండి ఇశ్రాయేలీల ప్రజల్లో నుండి 1,00,000 మందిని తెచ్చుకున్నాడు చూసారా, అది నచ్చలేదు దేవుడికి. ఎందుకు తెచ్చుకున్నాడు అతను? 3,00,000 మంది సరిపోరు, నాకు ఇంకో 1,00,000 మంది ఉంటే నా రాజ్యం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ఎదోమీయులతో యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతూ 3,00,000 మందిని సెట్ చేసుకున్నాడు. కానీ సరిపోరని డౌట్ వచ్చింది. ఇంకో 1,00,000 మంది కావాలి అనుకున్నాడు. ఆ 1,00,000 మందిని ఎవరిని కుదుర్చుకున్నాడు? శాపగ్రస్తుల్ని కుదుర్చుకున్నాడు. ఎవరిని కుదుర్చుకున్నాడండి? శాపగ్రస్తులైన ఇశ్రాయేలీలను కుదుర్చుకున్నాడు 200 మణుగులు వెండికి. అయితే వెంటనే వచ్చేసాడు ఎవరు? దైవజనుడు. ఎవరండి? దైవజనుడు సమాచారం పట్టుకుని వచ్చేసాడు. వచ్చి ఏమంటున్నాడు? రాజా, 1,00,000 మందిని కుదుర్చుకున్నావు కదా ఇశ్రాయేలీల సైన్యాన్ని, ఆ 1,00,000 మందిని నీతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్ళవద్దు. ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వబడింది అమజ్యాకు. 1,00,000 మందిని తీసుకుని వెళ్ళొద్దు యుద్ధానికి. నువ్వు నీ జనులైన 3,00,000 మందిని తీసుకెళ్ళి తప్ప ఆ 1,00,000 మందిని నీతో పాటు యుద్ధానికి తీసుకెళ్ళొద్దు. ఆ 1,00,000 మందికి దేవుడు తోడుగా ఉండడు. ఆ 1,00,000 మంది శాపగ్రస్తులు, ఆ 1,00,000 మంది యెహోవా చేత విసర్జించబడిన వారు, ఆ 1,00,000 మంది దేవుని దృష్టికి పాపులుగా ఉన్నారు. ఆ 1,00,000 మందికి దేవుడు తోడుగా ఉండడు. ఆ 1,00,000 మంది వచ్చి మీ తరపున యుద్ధం చేసినా నువ్వు యుద్ధంలో గెలవలేవు. ఎందుకంటే నీ 3,00,000 మందికి దేవుడు తోడుగా ఉంటాడు, కానీ యుద్ధంలో ఈ 1,00,000 మందికి దేవుడు తోడుగా ఉండడు. చూడండి, శాపగ్రస్తులుగా మారిపోయిన దేవుని పిల్లలకు దేవుడు తోడుగా ఉండడు. ఇమ్మానుయేలు దేవుడని ఆయనకు పేరుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్నది నిజమే. కానీ దేవుని పిల్లలుగా ఉన్నవారిగా, యథార్థవంతులుగా ఉన్నవారిగా, పరిశుద్ధులుగా ఉన్నవారిగా, దేవుని వాక్యానుసారమైన పిల్లలుగా ఉన్నవారికైతే దేవుడు తప్పకుండా సదాకాలము తోడుగా ఉంటాడు. ఒకవేళ తర్వాత కాలంలో దేవుని ఎదుట శాపగ్రస్తులుగా మారిపోయిన వారిగా ఉంటే కనుక ఏ దేవుని పిల్లలైనా వారికి దేవుడు ఇమ్మానుయేలు దేవుడు కాదు. వాళ్ళకి దేవుడు ఇమ్మానుయేలు దేవుడు కాదు. వాళ్ళకు దేవుడు తోడుగా ఉండడు. వాళ్ళని దేవుడు విసర్జించేసిన వారు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్న వారిలో ఎప్పుడైతే దేవునికి విరోధమైన పాపం ప్రవేశించి, ఎప్పుడైతే దేవుని దృష్టికి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారో, ఆ తర్వాత కాలంలో ఆ దేవుని సంబంధి అని చెప్పుకుంటున్న మనిషికి దేవుడు తోడుగా ఉండడు. దేవుడి భక్తుడిని అని చెప్పుకుంటున్న భక్తుడికి దేవుడు తోడుగా ఉండడు. దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న బిడ్డకు దేవుడు తోడుగా ఉండడు. మనిషి చేసిన భక్తి అంగీకరించబడదు శాపగ్రస్తుడైపోయిన తర్వాత. ఆ మనిషి చేసిన ఆ పరిచర్య అంగీకరించబడదు. ఆ మనిషి చేసిన సేవ అంగీకరించబడదు. ఆ మనిషి చేసిన ప్రార్థన అంగీకరించబడదు. ఆ మనిషి పాటలు పాడితే ఆ పాటలు అంగీకరించబడు. ఆ మనిషి దేవుడు కానుకలు ఇస్తే ఆ కానుకలు అంగీకరించబడు. ఆ మనిషి చేసిన ఏ దేవునికి సంబంధించిన కార్యక్రమం అయినా సరే ఏది తర్వాత అంగీకరించబడదు. ఎందుకంటే అతడు ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. ఆమె ఏమైపోయింది? శాపగ్రస్తురాలైపోయింది. ఆ శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత కూడా ఆడామగా కూడా భక్తి అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవుల్లో శాపగ్రస్తులుగా మారిపోయి కూడా దేన్ని కొనసాగిస్తారు? భక్తిని కొనసాగిస్తూ ఉంటారు, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటారు, ప్రార్థనను కొనసాగిస్తూ ఉంటారు, మందిరానికి వెళ్ళడం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు, దేవుడికి కానుకలు ఇవ్వడం అనేదాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఆ మనిషి శాపగ్రస్తుడైపోయిన తర్వాత
ఆ మనిషి భక్తి అంగీకరించబడదు, విశ్వాసం అంగీకరించబడదు, క్రియలు అంగీకరించబడవు, కానుకలు అంగీకరించబడవు, ప్రార్థనలు అంగీకరించబడవు, పరిచర్య అంగీకరించబడదు. ఒకవేళ అతడు సేవకుడైతే అతడు చేసిన సేవ కూడా అంగీకరించబడదు. ఎందుకంటే ఆ మనిషి అంగీకారంగా లేడు ప్రస్తుతం. ఆ మనిషి దేవుడికి అంగీకారంగా లేనప్పుడు ఆ మనిషి చేసినది ఏది కూడా దేవుడికి అంగీకారము అవ్వదు. కాబట్టి ఇక్కడ ఈ 1,00,000 మందిని తీసుకెళ్ళొద్దు, వాళ్ళ శాపగ్రస్తులు. ఈ 1,00,000 మందికి దేవుడు తోడుగా ఉండడు. కాబట్టి ఆ 1,00,000 మందిని విడిచిపెట్టేసి నీ సైన్యమైన 3,00,000 మందిని తీసుకుని వెళ్ళు అని ఎవరు చెప్పారు? దైవజనుడు వచ్చి చెప్పాడు. ఇది దైవజనుడి మాట లేదంటే దేవుడి మాట? దేవుడి మాట. ఇది ఒక ఆజ్ఞ. అమజ్జాకు ఇది ఒక ఆజ్ఞ. ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చిన ఆజ్ఞ. తర్వాత ఒకవేళ దేవుడు చెప్పినా సరే నువ్వు ఆ 1,00,000 మందిని విడిచిపెట్టేయకుండా తీసుకెళ్ళడం మానేయకుండా ఒకవేళ దేవుడి మాట పక్కనెట్టేసి నువ్వు ఆ 1,00,000 మందిని నువ్వు తీసుకుని వెళ్ళినా, యుద్ధం చాలా బలంగా జరిగినా ఏమవుదట? నిన్ను కూల్చును. ఏంటి? 1,00,000 మందిని తీసుకుని వెళ్ళినా యుద్ధంలో నువ్వు కూలిపోతావు శత్రువు ఎదుట. ఈ 1,00,000 మందిని తీసుకుని వెళ్ళొద్దు. నీ జనులైన 3,00,000 మందిని తీసుకెళ్ళి తప్ప ఈ 1,00,000 మందిని తీసుకుని వెళ్ళొద్దు. వెళ్ళినా వాళ్ళు యుద్ధం చేసినా, చాలా పరాక్రమంగా యుద్ధంలో పోరాడినా నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో నీ శత్రువు చేతిలో ఓడిపోవలసిందే. నువ్వు విజయం సాధించడం అనేది జరిగే పని కాదు. చూడండి, దేవుని పరిశుద్ధులుగా, దేవుని ఎదుట దేవునికి ఇష్టలుగా, దేవుని భక్తులుగా ఉన్నవారు ఒక్కొక్కసారి సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్తారు? శాపగ్రస్తుల దగ్గరికి వెళ్తారు. దేవుని పిల్లలు, దేవుని భక్తులు, దేవుని పరిశుద్ధులు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్న మా వారు ఒక్కొక్కసారి శాపగ్రస్తుల సహాయాన్ని కోరుతూ ఉంటారు, శాపగ్రస్తుల మీద ఆధారపడుతూ ఉంటారు, శాపగ్రస్తులైనటువంటి వారిని నమ్ముకుంటారు, శాపగ్రస్తులైనటువంటి వారు సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ అది ఏ మనిషి జీవితంలోనూ కూడా ఎప్పుడైనా సరే అది దేవుడికి అంగీకారము అవ్వదు. ఏ శాపగ్రస్తుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనబడిన వాడికి ఏ మేలు చెయ్యలేడు. ఏ శాపగ్రస్తుడి సహాయము దేవుని బిడ్డగా ఉన్నవాడు పొందుకోవడం దేవునికి ఇష్టం కాదు. ఏ శాపగ్రస్తుడి మేలు దేవుని బిడ్డగా ఉన్నవాడు కోరడం దేవుడి చిత్తం కాదు. అవతల వాళ్ళు శాపగ్రస్తులైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పిల్లలు ఎంత వాళ్ళని నమ్ముకున్నా, ఎంత వాళ్ళ మీద ఆధారపడినా, ఎంత వాళ్ళ సహాయం కోరినా, వాళ్ళ వల్ల ఏ సహాయం అయితే నీకు దొరుకుతుంది అనుకున్నావో అది దొరక్కపోగా వేరే కీడు వాళ్ళ వల్ల వస్తుంది. ఇక్కడ అలాగే వచ్చింది అమజ్యాకి. ఏదైతే సహాయం దొరుకుతుంది అనుకుంటావో వాళ్ళ ద్వారా ఆ సహాయం నీకు నాకు దొరక్కపోగా మనం ఊహించలేని ఒక కీడు వాళ్ళ వల్ల మనకు వస్తుంది. కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళవద్దు. ఒకవేళ దేవుడి మాట కాదని చెప్పి నువ్వు తీసుకెళ్ళినా నువ్వు యుద్ధంలో విజయము సాధించలేవు. ఏముంది తర్వాత? ఆగిపోతుందా? ఆ ఫ్యాన్లు కూడా కట్టేయమ్మా రెండు పైన. కాబట్టి ఏమంటున్నాడు? నిలవబెట్టడం, పడగొట్టడం ఎవరి వశం? దేవుని వశము. విజయం ఇవ్వడం అనేది దేవుడి వశము. కాబట్టి నువ్వు ఆ 1,00,000 మందిని తీసుకెళ్తే విజయం వస్తుంది అని అనుకుంటున్నావు, కానీ ఇంతకీ నీకేమొస్తుంది? అపజయము వస్తుంది. ఏమొస్తుందండి? అపజయము వస్తుంది. కాబట్టి నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళవద్దు అంటున్నాడు. ఎవరు? దేవుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ సమయంలోనైనా సరే మనకి ఏ సహాయము చేయవలసి వచ్చినా మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు. ఎవరు?
దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా మనము సహాయము కొరకు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని జనులు, దేవుని ప్రజలు అనబడిన వారు ఖచ్చితంగా అపాయాల గుండా ప్రయాణం చేసినా ఖచ్చితంగా వారు ఎవరిని నమ్ముకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి వైపు చూడాలి, ఎవరి సహాయం అడగాలంటే దేవుని సహాయం అడగాలి, దేవుడిని నమ్ముకోవాలి, దేవుని వైపు చూడాలి. దేవుడి కన్నా గొప్ప సహాయకుడు ఎవరు లేడు. ఒకవేళ మనము తెలుసా లేదా తెలియక మనం ఒకవేళ శాపగ్రస్తులైన వారి వైపు చూసి, శాపగ్రస్తులైన వారి సహాయం కోరి, శాపగ్రస్తులైన వారిని నమ్ముకుని, శాపగ్రస్తులైన వారి ద్వారా ఈ మేలు జరుగుతుంది అని అనుకుంటే, వారి ద్వారా ఆ మేలు జరగకపోగా వారి ద్వారా నువ్వు ఊహించని కీడు జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఉపకారం జరగకపోగా వాళ్ళ ద్వారా నువ్వు జీవితంలో సరితేసుకోలేనంత భయంకరమైన ఆపద ఒకవేళ నీకైనా నాకైనా రావచ్చు. దేవుని పిల్లలు సహాయం కొరకు శాపగ్రస్తులను నమ్ముకోవడం అనేది ఎప్పటికీ దేవుని చిత్తము కాదు. ఏ కాలంలో ఉన్న మనుషుల విషయంలోనూ కూడా అప్పటికీ అది దేవుని చిత్తము కాదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. తర్వాత ఏమైందో, ఆయన దేవుడి మాట విన్నాడో వినలేదో తర్వాత వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో ప్రభువా నాయన, ఇంతవరకు నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించి, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైనటువంటి బ్రతుకుతో ఎల్లప్పుడూ నీకు ఇష్టలుగా మేము ఉండి, ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదాలకు వారసులుగా ఉండి, ఎల్లప్పుడూ నీ యొక్క కృపకు పాత్రులుగా ఉండి, చివరికి నువ్వు ఇచ్చే రక్షణను పొందుకోవడానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.